అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న కొల్లారి హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేశారు. వివరాలను కళ్యాణదుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. మృతుడు కొల్లరి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడంతో పాటు దుర్వ్యసనాల కారణంగా మనస్పర్ధలు ఏర్పడి పథకం ప్రకారం హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. రీసెంట్గా పెట్టిన రీల్స్ను చూసి ఆ రీల్స్ తీసిన ప్రదేశము రాయదుర్గం పట్టణంలోని గౌడా లేఅవుట్లో గల జగనన్న కాలనీగా గుర్తించి అక్కడ పోయి వెతకటం జరిగింది. ఆ క్రమంలో సన్నప్ప శవము అక్కడ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటిలో కనుగొనబడటం జరిగింది. ఈ దర్యాప్తులో అన్ని రకాలుగా సాంకేతికంగా అన్ని రకాల సహాయ సహకారాలను తీసుకొని ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ దినం అనగా 7/10/2024 తేదీన మధ్యాహ్నం ప్రాంతంలో